ఈరోజు మనం మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ప్లస్ మన వార్షికోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి పనిచేస్తున్నామండి. ఎవరికైనా బ్లడ్ కావాల్సింటే ఇమ్మీడియట్ మనం పోతాం అనమాట. అటువంటి ఇప్పుడు హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఫైర్ స్టేషన్ అధికారి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కొన్నూరు పట్టణంలో తెలగపాలి శ్రీ కోదండ రామాలయ అధ్యక్షులు అల్లం సాంబయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆ తర్వాత అంజుమన్ కమిటీ అధ్యక్షులు మబుల్ బేగ్ గారు అట్లాగే ప్రముఖ న్యాయవాది గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత కొన్నూరులోనే ఇప్పుడు మా అట్లాగే చిలకపాటి సింహాద్రి, పోలిశెట్టి విజయ్ కుమార్, మేఘన స్టేజ్ మీద అధ్యక్షుడు అమ్మా శ్రీనివాస్ నాయుడు గారికి సింహాద్రి గారు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఫైర్ అధికారి ప్రసాద్ గారికి పొట్టిప్రోలు మోహన్ రావు గారు వచ్చి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. సాంబయ్య గారికి విజయ్ గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంజుమన్ కమిటీ అధ్యక్షులు ప్రముఖ లాయర్ మబుల్ బేగ్ గారికి వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దంత వైద్యులు ఎస్ఎస్ డెంటల్ కేర్ కళ్యాణ్ చక్రవర్తి గారికి కొండారెడ్డి గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళ యొక్క సంస్థ గురించి చెప్తారు. అలాగే మన కొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే సంస్థ ఎప్పుడు ఎలా పుట్టింది అనేది ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతాను. మొట్టమొదటిగా మన కొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది 2017 ఆగస్టులో ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మన ఉమాశంకర్ గారి అమ్మమ్మ వట్టిప్రోలు కోటేశ్వరమ్మ గారిని, ఆవిడకి ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు బ్లడ్ అవసరమైతే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. చివరి మూమెంట్లో బ్లడ్ దొరికింది. ఆ దొరికిన బ్లడ్ ఆమె దాకా చేరేసరికి ఆమె చనిపోయారు. దాని నుంచి ఇలా ఎవరు ఇంకా జరగకూడదు, ఎవరు చనిపోకూడదు, అందరికీ బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ లేక నేను ఒకళ్ళు కోల్పోయాను, ఇలా ఎవరింట్లోనూ జరగకూడదు అనే ఒక సదుద్దేశంతో ఉమాశంకర్ గారు మొట్టమొదట మన కొన్నూరు బ్లడ్ డోనర్స్ అనే పేరుతో దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఒక వాట్సాప్ గ్రూప్తో స్టార్ట్ అయ్యింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ మా అసోసియేషన్కి ఒక సన్నిహితుడు, స్నేహితుడు, ప్రస్తుతం అందరికన్నా దూరంగా ఉన్నాడు, ఈ లోకంలో లేడు, భాష అనేటువంటి వ్యక్తి. ఈ అసోసియేషన్ని రిజిస్ట్రేషన్ చేసి 10 మందిలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి సదుద్దేశంతో మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు.
కానీ మేము దీన్ని రిజిస్ట్రేషన్ చేసే నాటికి అతను మా నుంచి దూరం అయ్యాడు. మనకొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే దాన్ని 2022లో మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా మనకొన్నూరు బ్లడ్ డోనర్స్ అనే పేరుతోనే రక్తదానాలు కానివ్వండి, కోవిడ్ టైంలో అన్నదానాలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఇప్పుడు మా సార్ చెప్పినట్టుగానే సుమారుగా 5,000 పైచిలుకు మ్యాన్ టు మ్యాన్ బ్లడ్ డొనేషన్స్ అండి. బ్లడ్ క్యాంపులతో సంబంధం లేదు సార్. మనిషి నుంచి మనిషికి డైరెక్ట్గా మన డోనర్ వెళ్ళి హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి నిస్వార్థంగా డొనేట్ చేసినటువంటి బ్లడ్ డొనేషన్స్ 5,000 పైన. అట్లాగే అన్నదానాలు, అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో అన్నదానాలు, వస్త్రదానాలు ఇట్లాంటివన్నీ జరుపుకుంటూ వచ్చాము. వీటితో పాటే రోడ్డు మీద నిరాశ్రయులు ఎందరో ఉన్నారు. చలికాలం స్టార్ట్ అవ్వగానే ముందుగా వాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఎగ్జామినేషన్ కిట్ అని చెప్పి ఒక ప్యాడ్ అంటే పెన్, స్కేల్, పెన్సిల్ ఇట్లాంటివన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే చేసినటువంటి మరో ముఖ్య అతిథి అలానే కింద ఉన్న తోటి ఎన్జిఓస్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మాది 10వ వార్షికోత్సవమే కాదు, మేము ఎంతగానో అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు మా 10వ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా మాది ఆగస్టు 8వ తారీఖు యానివర్సరీ డే. చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని చేస్తున్నాము కాబట్టి చిరంజీవి గారి పుట్టినరోజు రోజే మన యానివర్సరీ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరుగుతుంది. బ్లడ్ అనేది సరిగ్గా ఎవరికి తెలియని టైంలో మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ కానీ పెట్టి ఎంతో మందికి రక్తదానం అనేది చేయించడం జరిగింది. అలానే మాలాంటి వాళ్ళు ఎంతో మందిని తయారు చేసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి వ్యక్తి పుట్టినరోజు రోజు ఇలా ఎంతమందిని సన్మానించుకోవడం కానీ గౌరవించుకోవడం కానీ మాకు చాలా అదృష్టంగా ఉంది. పెద్దలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఫైర్ ఆఫీసర్ ప్రసాద్ గారిని 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ పొన్నూరు మన పొన్నూరు బ్లడ్ బ్యాంక్ అసోసియేషన్ ఉమాశంకర్ గారికి, ఈ యొక్క కార్యవర్గ సభ్యులకి అందరికీ నా నమస్కారం అండి. ఇంత చిన్న వయసులో ఇన్ని కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ యొక్క తిరుమల శెట్టి ఉమాశంకర్ అతని వయసు 34 ఇప్పుడు 10 years నుంచి అతను ఈ యొక్క మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజును ఈ యొక్క 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాడు. ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించింది హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క అధ్యక్షుడు సంస్థ నిర్మించడానికి తిరుమల శెట్టి ఉమాశంకర్, ప్రస్తుత ఉపాధ్యక్షుడు సీతారామయ్య గారు, కార్యదర్శి పవన్ గారు, అలాగే కోశాధికారి సింహాద్రి గారు మరియు అసోసియేషన్ సభ్యులందరికీ నా అభినందనలు. సమాజంలో ఆదర్శంగా నిలబడటం ఎంతో అభినందనీయం. 10 సంవత్సరాల కాలంలో 5,000 మందికి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ చేసి మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి మంచి అవార్డ్స్ తీసుకున్నారు. రక్తదానం చేసి 2,000 మంది పైగా అన్నదానం చేశాడు. పేదలకు ఆహారం మరియు దుప్పట్లు అందించడం, పేద పిల్లలకు సహాయం చేయడం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం. అలాగే పేద విద్యార్థులకి ప్రోత్సహించేందుకు 10వ తరగతి ఎగ్జామ్ టైంలో
కిట్లు అందించడం. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇంకోటి ఏమీ ఎదుర్కోవాల్సిన పని లేదు, కిట్లు అందించడము అట్లా చేస్తున్నాడు. 10వ తరగతిలో గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఒక కార్యక్రమం చేయడం, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు చేయడం చాలా మంచిగా చెప్పుకోవచ్చు.